హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సీఎంస్ అండ్ గవర్నర్స్ నేర్చుకుందాం. 28 స్టేట్స్ అండ్ 8 డ్యూటీస్. ఓకేనా గైస్? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2025 సీఎంస్ అండ్ గవర్నర్స్ అప్డేటెడ్ లేటెస్ట్ చూసుకుందాం. ఛానల్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈ ఛానల్లో పెడుతుంటాం, డైలీ చూడండి. ఓకేనా? 2025 సీఎంస్ అండ్ గవర్నర్స్ లేటెస్ట్ అప్డేట్. ఓకేనండి, ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి. వీడియో లెందీ లేకుంటే 1.5x మోడ్లో ఆర్ 1.25x మోడ్లో క్లాస్ వినండి. ఓకేనా? స్లోగా ఉంది అనిపిస్తే 1.5x మోడ్లో క్లాస్ పెట్టుకొని వినండి. సరేనా? అయితే మనకి బిఫోర్ 2024 28 స్టేట్స్ అండ్ 7 యూటీస్ ఉండేవి. 2 జూన్ 2024లో తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. ఆంధ్ర తెలంగాణ మనకి అప్పుడు బైఫర్కేషన్ అయింది కదా, అప్పుడు తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. 29 స్టేట్స్ 7 యూటీస్ అప్పటికి ఉండేవి. అయితే 31 అక్టోబర్ 2019లో జమ్మూ కాశ్మీర్ స్టేట్ డివైడ్ అయింది. జమ్మూ కాశ్మీర్ స్టేట్ డివైడ్ అయ్యి అవి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్గా 2 యూటీస్గా ఫామ్ అయ్యాయి. అయితే నెక్స్ట్ ఎన్ని ఉన్నట్లు 28 స్టేట్స్ అండ్ 9 యూటీస్ ఉన్నాయి కదా, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. నోట్ చేసుకుంటే, ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో. అయితే 26 జనవరి 2020లో దాదర్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ రెండు మెర్జ్ అయ్యాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నట్లు 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏంటని చెప్పుకుంటామంటే స్టేట్, క్యాపిటల్, గవర్నర్, సీఎం తరపు పార్టీ. ఓకేనా? మనం ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు, గవర్నర్స్ అడుగుతాడు. చూసుకోండి, ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పక్క 1 క్వశ్చన్ వస్తుంది గవర్నర్స్ నుంచి. లేటెస్ట్గా ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, దానికి పక్క ఇందులోంచి ఒక బిట్ అయితే వస్తుంది, చూసుకోండి. మీరు ప్రతి గవర్నర్, సీఎం ఇంపార్టెంట్, ప్రతిదీ నోట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, పార్టీ తెలుగుదేశం పార్టీ. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్, గవర్నర్ కైవాల్య త్రివిక్రమ్ పట్నాయక్, సీఎం ప్రేమ్ కండు, పార్టీ బీజేపీ. అస్సాం క్యాపిటల్ డిస్పూర్, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సీఎం హిమంత్ బిశ్వ శర్మ, పార్టీ బీజేపీ. బీహార్ క్యాపిటల్ పాట్నా, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం నితీష్ కుమార్, పార్టీ జనతాదళ్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ అటల్ నగర్, అప్పుడు రాయ్పూర్ అని ఉండేది, ఇప్పుడు అటల్ నగర్గా చేంజ్ చేశారు. గవర్నర్ రమేన్ డేకా, సీఎం విష్ణు డియోసాయ్, పార్టీ బీజేపీ. గోవా క్యాపిటల్ పనాజీ, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, సీఎం ప్రమోద్ సావంత్, బీజేపీ పార్టీ. గుజరాత్ గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ బీజేపీ. హర్యానా చండీగఢ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం నయాబ్ సింగ్ సాహిని, పార్టీ బీజేపీ. హిమాచల్ ప్రదేశ్, వీటికి 2 క్యాపిటల్స్ ఉన్నాయండి, సిమ్లా అండ్ ధర్మశాల. సిమ్లా ఏమొచ్చి సమ్మర్ క్యాపిటల్, ధర్మశాల వింటర్ క్యాపిటల్. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు, పార్టీ నేమ్ కాంగ్రెస్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ, గవర్నర్ సంతోష్ గంగ్వార్, సీఎం హేమంత్ సోరెన్. ఓకేనండి, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. కర్ణాటక బెంగళూరు, గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య, పార్టీ కాంగ్రెస్. నెక్స్ట్ కేరళ తిరువనంతపురం, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరాయి విజయన్, సిపిఐ మార్కిస్ట్. ఓకేనా? మధ్యప్రదేశ్ భోపాల్, గవర్నర్ మంగూభాయ్ చంగబెన్ పటేల్, సీఎం మోహన్ యాదవ్, పార్టీ బీజేపీ. మహారాష్ట్ర ముంబై, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, సీఎం దేవేంద్ర ఫడ్నావిస్, బీజేపీ. మణిపూర్ ఇంపాల్, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. దీని ప్రెసిడెంట్ ఏం లేదండి, అదే సీఎం ఏం లేదు, ప్రెసిడెంట్ రూల్లో ఉంది. రీసెంట్గా మనం చూసాం కదా మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఇప్పుడు ఉంది. నెక్స్ట్ మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, గవర్నర్ సిహెచ్ విజయశంకర్, సీఎం కాన్రాడ్ సంగమ, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. మిజోరాం ఐజ్వాలా, గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, సీఎం లాల్డు హుమా, పార్టీ నేమ్ జోరం పీపుల్స్ మూమెంట్. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా,
గవర్నర్ లా గణేశన్. సీఎం నిఫ్యూ రియో. పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. నెక్స్ట్ ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్. గవర్నర్ కంబంపతి హరిబాబు. సీఎం మోహన్ చరణ్ మజీ, బీజేపీ. పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్. మనకి హర్యానాకి పంజాబ్కి సేమ్ క్యాపిటల్ ఉంటుంది, చండీగఢ్. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. సీఎం భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. గవర్నర్ హరబౌ కిషన్ రావ్ బాజ్డే. సీఎం బహజన్ లాల్ శర్మ, బీజేపీ పార్టీ. ఓకేనా. సిక్కిం గ్యాంగ్టక్. గవర్నర్ ఓం ప్రకాష్ మథూర్. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, పిఎస్ గోలయ్ అంటారు. ఓకేనా. పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా. ఓకేనండి, అది చూసుకుంటే ఒకసారి. సిక్కిం పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా. తమిళనాడు క్యాపిటల్ చెన్నై. గవర్నర్ ఆర్ఎన్ రవి. సీఎం ఎంకే స్టాలిన్, ద్రవిడ మున్నేత్ర కజగం, డిఎంకే పార్టీ. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సీఎం అనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. త్రిపుర అగర్తల. గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. సీఎం మాణిక్ షాహా, పార్టీ బీజేపీ. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. గవర్నర్ ఆనందీబెన్ పటేల్. సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ బీజేపీ. ఉత్తరాఖండ్. ఇక్కడ 2 క్యాపిటల్స్ ఉన్నాయి చూసుకోండి, వింటర్ క్యాపిటల్స్ అండ్ సమ్మర్ క్యాపిటల్. వింటర్ క్యాపిటల్ వచ్చేసరికి డెహ్రాడూన్, సమ్మర్ క్యాపిటల్ వచ్చేసరికి గైర్సెన్. గవర్నర్ గుర్మిత్ సింగ్. సీఎం పుష్కర్ సింగ్ ధామి, పార్టీ బీజేపీ. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా. గవర్నర్ సివి ఆనంద్ బోస్. సీఎం మమతా బెనర్జీ, ఆల్ ఇండియా ట్రిబ్యునల్ కాంగ్రెస్. ఓకేనండి. ఇక్కడతో 28 స్టేట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రెజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ 8 యూనియన్ టెరిటరీస్. మనకి 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, చూడండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. క్యాపిటల్ పోర్ట్ బ్లేర్. శ్రీ విజయపురం, కొత్త క్యాపిటల్ ఇది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ నుండి అడ్మినిస్ట్రేటర్ ఉంటారు దీనికి. గులాబ్ చంద్ కటారియా అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు. గులాబ్ చంద్ కటారియా మనకి ఎవరండి? మనం ఆల్రెడీ చెప్పాను, పంజాబ్ గవర్నర్ అండి. ఓకేనా. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ. క్యాపిటల్ డామన్. అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కోడా పటేల్. ఓకేనండి. లక్షద్వీప్ కవరెట్ అండి. అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కోడా పటేల్. ఈయన అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు, ఇప్పుడే చెప్పాం కదా. దాద్రా నగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా. ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి? వినయ్ కుమార్ సక్సేనా. సీఎం రేఖా గుప్తా, పార్టీ బీజేపీ. మనకు రీసెంట్గా అయింది కదా ఎలక్షన్, రేఖా గుప్తా గారు సీఎం. పుదుచ్చేరి అండి. నెక్స్ట్ క్యాపిటల్ పాండిచ్చేరి. లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాసనాథన్. సీఎం ఎన్ రంగస్వామి, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జమ్మూ కాశ్మీర్ 2 క్యాపిటల్స్ ఉన్నాయండి, సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్. శ్రీనగర్ సమ్మర్ క్యాపిటల్, జమ్మూ వింటర్ క్యాపిటల్. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. సీఎం ఒమర్ అబ్దుల్లా. నెక్స్ట్ లడక్ అండి. సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ 2 ఉన్నాయి. సమ్మర్ క్యాపిటల్ లే అండ్ కార్గిల్, వింటర్ క్యాపిటల్. లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా. ఓకేనండి. ఇదేని సీఎంస్ అండ్ గవర్నర్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్, మన ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. గవర్నర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రతిదీ చెప్పాము, మీరు నోట్ చేసుకుంటే బుక్ పెట్టుకోండి, ప్రతిదీ నోట్ చేసుకోండి. గవర్నర్స్, సీఎంస్ అన్నీ రాసుకొని నోట్ చేసి మీరు చదువుకోండి. ఓకేనా. ప్రతి ఎగ్జామ్ ఇంపార్టెంట్. వీడియో వర్త్ అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.